మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అబద్దాల సురేష్ అని ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ జనసేన మాజీ సమన్వయకర్త కనుపర్తి మనోజ్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సురేష్ నిత్యం తప్పుడు కథనాలు రాయించుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి గెలుపే చూడని కొండెపి వైసీపీలో జనసేన కార్యకర్తలు చేరారంటూ తమ పత్రికలో రాసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా నిజాలు మాట్లాడి కొండెపిలో పార్టీని గెలిపించుకోవాలని సలహా ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే ఒక హుందాగా రాజకీయం చేయాల్సిన వ్యక్తి ఆదిమూలపు సురేష్ గారు ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి మీరు చేస్తారా? సిగ్గుసేటిది. మిమ్మల్ని ఆదిమూలపు సురేష్ గారు అనాలా లేక అబద్ధాల సురేష్ గారు అనాలనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను, నేను మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ఇక్కడ కొండేపి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయ్యింది, అది వాస్తవం. ఇది ఏదో ఒక విధంగా మళ్ళా గాడిలో పెట్టాలి అని చెప్పేసి జనసేన పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు ఈ మాజీ మంత్రి గారు. ఈరోజు సాక్షి పేపర్లో టంగుటూరు మండలం జమ్మలపాలెం గ్రామంలో అంబేద్కర్ నగర్కి చెందిన 10 కుటుంబాలు జనసేన పార్టీ నుండి వీడి వైసీపీ పార్టీలో చేరినట్టు ఒక అసత్య ప్రచారం సాక్షి పేపర్లో వేయడం జరిగింది. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఇది. గతంలో కూడా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో కూడా ఇదే విధంగా అసత్య ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము తీవ్రంగా ఖండించాం. అయితే నేను జనసేన పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి 2014వ సంవత్సరం నుంచి నేను జనసేన పార్టీలో ఉన్నాను. 6 మండలాల్లో ఏ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఎవరున్నారనేది ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. 10 కుటుంబాలు అన్నారు. ఈ 10 కుటుంబాలు వీళ్ళు ఎవరు కూడా ఏ కార్యక్రమంకి వచ్చినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా మా టంగుటూరు మండల అధ్యక్షుడు రాంబాబు గారిని కూడా నేను విచారించాను, అడిగాను, వివరాలని తెలుసుకున్నాను. వారు కూడా చెప్పారు మన పార్టీకి చెందిన వాళ్ళు కాదు, ఎప్పుడు తనతో కూడా రాంబాబు గారితో కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొనే దాఖలాలు లేవని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మన ముందు దాదాపు 25 మంది మన టంగుటూరు మండల నాయకులు ఉన్నారు. ఈ 25 మంది వీళ్ళు కూడా అడిగాను నేను, ఏదైనా కార్యక్రమాలు వీళ్ళు మన జనసేన పార్టీ కార్యక్రమం పాల్గొన్నారంటే అసలు వాళ్ళు ఎప్పుడు వరకు చూడలేదు అంటున్నారు. ఏంటి ఈ అసత్య ప్రచారం? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయమా, లేక ఈ కనపర్తి మనోజ్ కుమార్ అంటే భయమా ఈ ఆదిమూలపు సురేష్ గారికి? నేను ఒకటే చెప్తున్నాను, మీరంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే ఒక హుందాగా రాజకీయం చేయాల్సిన వ్యక్తి